హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మేము జర్మనీ వెళ్తున్నాము. అయితే ఈరోజు మేము బిజినెస్ క్లాస్లో వెళ్తున్నాం కాబట్టి నేను మీకు చూపిస్తాను. అంటే చాలామందికి వెళ్ళే వాళ్ళకి తెలుసు కానీ వెళ్ళని వాళ్ళకి తెలియదు కదా, అందుకని చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. నేనండి ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాను బిజినెస్ క్లాస్లో. అయితే ఇక్కడ ఫుడ్ కూడా అన్లిమిటెడ్ ఉంటుందన్నమాట. కూర్చోవటానికి కూడా చాలా కన్వీనియంట్గా పడుకోవచ్చు. ఇక్కడ బెడ్ కూడా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 4 అయిందండి. 5 o'clock ఇక్కడ అంటే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ టు జర్మనీ వెళ్ళేసరికి 9 hours జర్నీ అనమాట. అయితే అప్పటి వరకు టైంపాస్ మూవీస్, ఇండియన్ మూవీస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు అనమాట. ముందు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఆరెంజ్ జ్యూస్ అనమాట. ఇంత పొద్దున్నే అంటే మనకి ఇండియాలో అయితే స్లీపింగ్ టైం అనమాట. ఇంకా వాళ్ళదంటే వాళ్ళ టైం ప్రకారంగా వాళ్ళు ఇచ్చుకుంటూ పోతుంటారనమాట. నెక్స్ట్ చూడండి, ఇది ఒక క్యాబిన్ టైప్గా ఉంది. అయితే ఈ ఒక చిన్న అంటే టీవీ పక్క ఉన్న వాళ్ళు మనకు కనిపించరు, జస్ట్ వాళ్ళ టీవీ వరకే మనకు కనిపిస్తుంది అనమాట. ఇదిగో ఇటు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు అంటే ఇదంటే వీడియో గేమ్స్ అవన్నీ, టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఇటు ఉందన్నమాట. ఇక్కడ షాల్ ఇచ్చారు, లోపల ఒక వాటర్ బాటిల్, ఇంకోటేమో ఇది హెడ్ ఫోన్స్ అనమాట. కింద వచ్చేసరికి ఇదిగో ఇక్కడ కప్పుకోవటానికి దుప్పటి, దిండు ఇచ్చారు, కింద చెప్పులు ఇచ్చారనమాట. ఇప్పుడు చూద్దాం. నేను ఎక్కువగా కార్టూన్స్ చూస్తాను, చాలా బాగుంటాయి అనమాట. మూవీస్ అయితే నేను అసలు చూడను. పిల్లలు కొంచెం ఎంటర్టైన్గా ఉంటే ఎంజాయ్మెంట్గా ఉంటుంది. నాకైతే బయటకు వెళ్తే నేను అసలు ఇండియాలో కూడా మూవీస్ తక్కువ అండి చూసేది. ఇదిగో వాళ్ళు ఇది హెడ్ ఫోన్ ఇచ్చారు, ఇది బాగుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఇచ్చారు వాళ్ళు, నైట్ వేర్ అనమాట. ఇవన్నీ మనకి కాంప్లిమెంటరీ అనమాట, తీసుకెళ్ళిపోవచ్చు. అంటే సైజుని బట్టి ఇస్తారు, మనం మేల్ ఫీమేల్స్కి వేరువేరుగా ఇస్తారనమాట. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్గా ఇది ఇండియన్ ఎయిర్లైన్స్ అండి. మేము జర్నీ చేస్తుంది. ఇది నైట్ వేర్ బాగుంది ఇది. కాకపోతే చాలామంది అయితే ఇక్కడే వేసేసుకుంటారు, కానీ మనకి అలవాట్లేదు కదా డ్రెస్ చేంజ్ చేయటం ఇక్కడ. అందుకని చెప్పి నేను ఇంకా దాన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక మీల్ వచ్చేసిందండి. ఇది వాళ్ళకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కింద లెక్క అనమాట. 4 o'clock మనం ఏం తింటాం, ఇంక ఇండియాలోనే ఉన్నాము చూడండి. ఇక్కడేంటి ఇడ్లీ పెట్టారు, ఒకటి ఉప్మా, ఒకటి దోశ. చూడండి సేమ్ ఎలా ఉందంటే స్ప్రింగ్ రోల్ అంతే పెట్టారు. ఫ్రూట్స్, ఇది వచ్చేసరికి యోగర్ట్ అండి, స్వీట్ యోగర్ట్ అనమాట. చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. చూడండి అసలు మరీ అంత చిన్నదా దోశ, ఎలా ఉంటుందో తెలియదు. యాక్చువల్గానండి మామూలుగా ఇండియాలో అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో వెళ్ళే వాళ్ళకండి నాకు అన్నిటికన్నా నచ్చింది విస్తారా. దాంట్లో ఫుడ్ చాలా బాగుంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఇండియన్ ఎయిర్లైన్స్ బాగుంటుంది, కానీ కంపేర్ చేస్తే అదే బాగుంటుంది. ఇడ్లీ చూడండి అంత చిన్న చిన్నవి పెట్టారు, బట్టరు, దాంతోపాటు ఒక బ్రెడ్ కూడా ఇచ్చారు. అయితే చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందనేది. ఫస్ట్ నేను ఇడ్లీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీతో సాంబార్ చూద్దాం. సాంబార్ అయితే ఎక్కడ చేసినా బాగా చేస్తారండి, ఇది టేస్టీగానే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఉప్మా టేస్ట్ చేస్తాను ఎలా ఉంది. ఉప్మా ఏంటంటే అన్ని చాట్ల ఉప్మా బాగా చేయరండి. మన ఇండియాలో కూడా అన్ని ఫ్లైట్లో ఉప్మా బాగుండదు. ఇదైతే కొంచెం చప్పగా ఉంది, అయినా కూడా బాగానే ఉందండి. అయితే ఇంకా ఇది దోశ టేస్ట్ చేయాలి. దోశ వచ్చేసరికి మసాలా దోశ అనమాట. అది ఏంటంటే జనరల్గానండి బయటకు వచ్చినప్పుడు ఒక ఏజ్ని బట్టి, అంటే చిన్నపిల్లలకైతే పర్లేదు, కానీ ఏంటంటే కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆలు ఒకటి, పన్నీర్ ఒకటి అటువంటివి తినకూడదండి. ఎందుకంటే అది ట్రావెలింగ్లో ఒకటి ఏంటంటే ఒక్కొక్కసారి పన్నీర్ ప్రాబ్లం చేస్తుంది. నాకైతే ఆ రెండు భయం బయటకు వచ్చినాక. అయితే ఆ దోశ చూపిస్తాను చూడండి. ఇది ఇంకోటి ఏంటి, బ్రెడ్ మాత్రం ఇది ఇండియా నుంచే కాబట్టి ఇండియాలో కూడా పర్లేదు, కానీ బయటకు వచ్చిన తర్వాత అండి ఈ బ్రెడ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇంటర్నేషనల్ వచ్చినప్పుడు, టూర్స్కి వచ్చినప్పుడు నేను ఎక్కువ తినేది ఈ బ్రెడ్డే అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది బ్రెడ్ అయితే మాత్రం. ఇదిగో చూడండి దోశ ఎంత చిన్నదో. కొంచెం నేను ఒక టేస్ట్ చేశాను, కానీ దోశ అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఈ మీల్ ఇదండి, బ్రేక్ఫాస్ట్ కింద వీళ్ళు సర్వ్ చేసిందనమాట. ఓవరాల్గా అయితే ఓకే. జస్ట్ ఆ ఉప్మా అయితే నేను ఇంతే ఒక 2 tablespoons తిన్నాను. ఇంకా జ్యూస్ తాగాను, ఫ్రూట్స్ తిన్నా, యోగర్ట్
అంతవరకు నా మీల్ అయిపోయిందనమాట. యోగర్ట్ మాత్రం టేస్టీగా ఉంటాయి. కొంచెం స్వీట్గా ఉంటుంది. అది అంటే వేరు వేరు ఫ్లేవర్స్తో ఉంటాయి కాబట్టి బాగుందన్నమాట. ఇంకా వాళ్ళు ఇచ్చిన మీల్స్ చూపిస్తాను. ఒక మీల్ వచ్చిందండి, వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ సలాడ్ 2, ఒకటి బ్రెడ్ ఇచ్చారు. నేనైతే ఓన్లీ ఫ్రూట్స్ ఇది వెజిటేబుల్ తిన్నాను, అది బ్రెడ్ తినలేదు. నెక్స్ట్ మీల్ వచ్చేసరికి లంచ్ ఇచ్చారు, జీరా రైస్ అండ్ ఒకటి వెజిటేబుల్ కర్రీ అండ్ పన్నీర్, దాల్ అండ్ కర్డ్, కాఫీ ఇచ్చారు, రోటీస్ ఇచ్చారు. నేనైతే రైస్ అండ్ ఇది వెజిటేబుల్ కర్రీ తిన్నా, ఇది పెరుగు ఒకటి తిన్నాను, ఇంక మిగతా ఏం తినలేదు. ఇదండి ఈరోజు బిజినెస్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అనమాట. మరి నేను వెళ్ళంగానే నేను ఆ రూమ్ టూర్, జర్మనీలో తీసుకున్న రూమ్ టూర్ నేను మీకు చేస్తాను, అది కూడా తప్పనిసరిగా చూడండి. ఓకే, ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేసుకోండి, ఎందుకంటే నేను ఫ్యూచర్లో మంచి వీడియోస్ చూపించబోతున్నాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు తప్పనిసరిగా వస్తుంది అండ్ మీరు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.